మంచిర్యాల జిల్లా దండేపల్లిలో ఉద్రిక్తత తలెత్తింది. రైతుల దీక్షని పోలీసులు భగ్నం చేశారు. గూడెం లిఫ్ట్కి మరమ్మతులు చేసి కడెం చివరి ఆయకట్టుకి సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆమరణ దీక్షకు దిగారు. 3 రోజులుగా నిరాహార దీక్ష చేయడంతో ఆరోగ్యం క్షీణించి స్పృహ తప్పి పడిపోయారు. రైతుల దీక్షని భగ్నం చేసి ఆసుపత్రికి తరలించారు పోలీసులు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మంచిర్యాల జిల్లా దండేపల్లిలో ఉద్రిక్తత తలెత్తినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గాయత్రి, ఏదైతే గూడెం లిఫ్ట్ తో పాటు కడెం ప్రాజెక్టు నుండి దండపల్లి, లక్షపేట, రాజ్పూర్ మండలాల్లోని చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ దండపల్లి మండల కేంద్రంలో గత 3 రోజులుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ఆమరణ నిరాదీక్షలో పాల్గొన్న మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీ కంది సతీష్ తో పాటు మరికొంతమంది రైతులకు అస్వస్థత గురయ్యారు. అయితే వారి ఆరోగ్యం క్షీణించడంతో ఈ రోజు మధ్యాహ్నం నుండి వారికి దీక్ష శిబిరం వద్దనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. కానీ ఈ రోజు సాయంత్రం వరకు వారి ఆరోగ్యం పూర్తి స్థాయిలో క్షీణించడంతో పోలీసులు భారీగా మోహరించి వారి దీక్షను మాత్రం భగ్నం చేసి వారందరినీ మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో దీక్ష శిబిరం వద్ద రైతులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఖచ్చితంగా మీరు బలవంత దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి పంపినా కూడా తాము ఆమరణ నిరాదీక్షను ఆసుపత్రిలో కొనసాగిస్తామనేసి వారు అంటున్నారు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.